హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ జిల్లా. వెల్కమ్ టు ఎస్ఆర్ వీడియోస్. ఎస్ ఓకే. బుజ్జి, మనకు 100+ సబ్స్క్రైబర్ అయినందుకు ఇది నేను కేక్ తెచ్చిన. ఆల్రెడీ ఇక్కడ నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా 100+ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందుకు మేము ఇచ్చిన సెలబ్రేషన్ అండ్ టుడే ఆల్సో కేక్ ఛాలెంజ్ అయిపోతున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే 100 సబ్స్క్రైబర్స్కే కేక్ ఏంటి ఇది అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే మాకు 100 అనేది చాలా పెద్ద విషయమే, పెద్ద నెంబరే కూడా. ఇదే మేము 1 నుంచి స్టార్ట్ అయ్యాము, 100 వరకు వచ్చాము, 100+ వరకు వచ్చాము. ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అందరు అనుకుంటే అది పెద్ద పనేం కాదు, మీరు అనుకోవాలి అంతే. అండ్ చాలా థ్యాంక్ యూ అందరికి. చూడండి కేక్ అయితే నేను చూపిస్తాను మీకు. 100 సబ్స్క్రైబర్స్ మీ అందరికి ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఎస్, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చలో ఇదే కేక్ని ఏం చేద్దాం ఇప్పుడు మనము మామూలు జస్ట్ ఛాలెంజ్ సెలబ్రేషన్ కాకుండా కట్ చేసి కేక్ ఛాలెంజ్ చేయబోతున్నాం. కేక్ ఛాలెంజ్ గుడ్ ఐడియా, ఇది కూడా మంచి ఐడియానే. చలో మరి ఏమైనా ప్రిపేర్ చేసినావా లేదా అసలు? ఇప్పుడు మనకు ఇది 100+ సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న టాస్క్ లాగా పెట్టి చేయబోతున్నా ఈ ఛాలెంజ్. సరే చెప్పు, ఆ టాస్క్ ఏంది? పెట్టడం సర్ప్రైజ్ మీ. ఓకే, ఎందుకు అంటే సర్ప్రైజ్ చేయడానికి. ఓకే, బ్లైండ్ ఫోల్డ్స్. ఈ రోజు ఈ బ్లైండ్ ఫోల్డ్స్ పెట్టుకొని ఛాలెంజ్ చేయబోతున్నాం. ఒకటి మీకు ఒకటి నాకు. చలో ఓకేనా? చలో ఎట్లా ఉంటుంది? నేను పెట్టుకుంటా, సరే మీరు పెట్టుకోండి. ఒకసారి పెట్టుకొని చూపించండి ఎలా ఉంటుందో. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉన్నా దొంగలాగా ఉన్నానా? కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదు. కనిపిస్తుంది, మొత్తం బ్లాక్ కనిపిస్తుంది. ఎంత? అవా 1 ఇవి 2. ఇంత కరెక్ట్ ఎలా చెప్పా? అంత బ్లాక్ ఉంది, బ్లాక్ ఉంది. ఓకే, బ్లాంక్ ఉంటది, అందుకే బ్లైండ్ కాదు, బ్లాక్ ఉంటది, బ్లాంక్ ఉంటది. అండ్ ఇప్పుడు మనం కేక్ ఛాలెంజ్ బ్లైండ్ ఫోల్డ్స్ తో చేయబోతున్నాం అండి. ఇదే స్పెషల్. అండ్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఏం లేదా? ఓడిపోయిన వాళ్ళకి లాస్ట్ లో అనుకుందాం. ఇప్పుడైతే అంటే నేను ఇది సరే చెప్పు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి అసలు ఏంటి? నువ్వేమైనా ఆలోచించావా? నేనేదని చెప్పాలా? ఆలోచించాను, నేను లాస్ట్ లో చెప్తాను ఓడిపోయిన వాళ్ళకి ఏంటో. ఫస్ట్ అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? చలో రెడీ. ఆగు, ఈ కేక్ ని కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ అంటే మీరైతే మేము కరెక్ట్ హాఫ్ అయితే తీసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మేము ఇది ½ kg కేక్ హాఫ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. ఇంకా లాగొద్దు, స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఇవి స్పూన్స్ తోనే తినాలి. అండ్ బ్లైండ్ ఫోల్డ్స్ ఆల్సో. బ్లైండ్ ఫోల్డ్స్ కూడా వేసుకుంటాం. ఓకే, సరే వేసుకోనా? ఓకేనా? వేసుకున్నాను. మీరు వేసుకున్నారా? నేను వేసుకున్నా. ఓకే రెడీ. స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో. దగా దగా మోసం. శ్రీవారు తింటున్నారా? తింటున్నా. ఒక కింద పట్టుకున్నారు. ఎందుకండి? కింద పడతా చెప్పలేదు మాట. నేను తింటున్నా, నాకు కింద పడదా లేదా? అప్పుడప్పుడు చేత్తో కూడా టచ్ చేసుకొని చూడొచ్చు. ఓకే,
నాకు కేక్ చాలా బాగుందండి. ఓకే నీది మూతి ఆడతావేంది? నువ్వు తింటానో మాట్లాడుతున్నావా? తింటున్నా. మీరు అసలు కళ్ళ గంతలు కట్టుకున్నారా తీసేసారా? డౌన్ ఉంటే చెక్ చేసుకో. ఎక్కడ పెడుతున్నారా? ఓకే ఓకే, మనకు కనిపించట్లేదు కదా. కేక్ తినలేకపోతా. తినాలి మరి, అదే టాస్క్. అవి ఉన్నాయా టిష్యూసా? ఇక్కడ ఉన్నట్టునే చూస్తాగండి. ఎక్కడ ఉన్నారు మీరు? అరే ఇది వస్తలేదు అసలు కేక్. చాలా హెవీ ఉంది కదా, కనిపించడానికి చాలా చిన్నగా కనిపించిన ఇట్స్ సో హెవీ. చూసుకో, అప్పుడప్పుడు పట్టుకొని చూసుకోవచ్చు కదా. కేక్ నాది అయిపోయిందని చూసుకోవచ్చు. అయిపోయిందని డౌట్ నాకు. అంత ఫాస్ట్ గా తినేసారా? అమ్మో తొందర తినండి, ఛాలెంజ్. నా అంత ఉందండి కదా. సరిగ్గా సో నాకు కంప్లీట్ అయింది. ఓపెన్ చేయాలా బ్లైండ్ ఫోల్డ్స్? నాకు దగ్గర వచ్చు. ఓపెన్ చేద్దామా? నాకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఆపేసాయి. ఏమంటుందండి నాది ఫస్ట్ చూసుకుందామా? నువ్వు తీసినావా? తీస్తున్నా. రెడీ, 1 2 3 గో. ఇట్స్ సో హార్డ్ కదా, అసలు కళ్ళ గంతలు పెట్టుకొని మరీ తినాలంటే అసలు చాలా కష్టంగా ఉంది. నిజంగా తిన్నావా? ఎక్కడ దాచినావా? మొత్తం తినేసాను. కొంచెం జరుగు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అన్నాడు, మొత్తం తినేసాను. అంటే ఆయన గెలిస్తే ఏం పర్లేదు, నేను గెలిస్తే మాత్రం అలా అంటారు. అట్లానే కాదు, మొత్తానికైతే కంప్లీట్ చేశాను. వాళ్ళే సాక్ష్యం. నేను కొద్దిగా తినను ఇలాంటివి, అందుకోసం మనము కేక్ మిగిలిపోయింది. సరే ఏదైతేనే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఛాలెంజ్ అయితే నేను గెలిచాను. మరి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా లేకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. సో దట్స్ వై ఏంటిది అది? మిర్చి, మన తెలంగాణ స్పెషల్. కారం తింటారు మా ఆయన. ముందు ఏదో వీడియోలో చెప్పారు, కారం ఎలా తింటానో తెలుసా? మనం ఏ బ్యాచ్? గొడ్డు కారం బ్యాచ్. మనం కారం తిని కండలు చెప్పారు, అందుకే ఇలా ఉన్నానని కూడా చెప్పారు. సో ఇది తినకపోతే పరుగు పోద్ది మళ్ళీ. ఓకేనా? ఒక్కటే కదా, ఎంతలో తినేస్తారు? అయినా తింటలే. కేస్ బేకర్స్ అవన్నీ వీళ్ళు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మనం లీజు తీసుకుంటాం కదా. ఏదైనా ఐటమ్, ఏదైనా ల్యాండ్ లేకపోతే ఏదైనా ఇల్లు, ఏదైనా షాప్ లీజు తీసుకొని మనం ఎట్లా దాన్ని వాడుకుంటాం, అట్లా కేస్ బేకర్స్ అట్లా వాడుకునేది. అట్లా తినేది అట్లా. ఓకేనా? అలా తిని ఇలా ఉన్నాను. ఓకేనా? సరే, ఇప్పుడైతే లాగ్ అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ పనిష్మెంట్ దగ్గరకు వచ్చేద్దాం. తీసుకోండి హస్బెండ్ గారు త్వరగా. కడిగావా? యా, ఫ్రెష్. కానీ మొత్తం తినాలి? లేదు తినాలి. ఉంటానా మొత్తం తింటా, మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తానా? మన తెలంగాణ పరువు తీయొద్దు. తెలంగాణ వాళ్ళం అంటే ఎట్లుండాలి? నేను అన్నా కదా, తెలంగాణ పరువు తీయొద్దు. తింటా, ఓకే, నేను కావట్లేదు. నేను అన్నా ఫ్రెండ్, నేను ఏమన్నానండి, మీరే చూసారు కదా లాస్ట్ వీడియో. నేను అన్నా కదా, ఇవి లాగ్ చేయొద్దండి. గొడ్డు కారం తిని గొడ్డు కారమే తిన, ఇది గొడ్డు కారం ఏం కాదండి, తినండి. లాగ్ చేయకండి.
రెడీ 3 2 గో స్టార్ట్. కంట్లో వాటర్ అట్లా కొరుకుతారు ఎవరైనా? కొరికినప్పుడు కంట్లో పడుతుంది కానీ కంట్లో పడ్డా అనుకో కళ్ళు పని చేయవి. మా వారు ఛాలెంజ్ చేస్తున్నారు, మిర్చి ఛాలెంజ్. అదే మిర్చి టాస్క్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ ఛాలెంజ్ ఓడిపోయినందుకు. ఇదే యూట్యూబ్ లో ఎవరో తింటుంటే చూసా, ఇప్పుడు నేనే తినాల్సి వస్తాను. నాకు నేను ఎప్పుడు అనుకోలేదు. తినాలండి, కంప్లీట్ చేయండి. ఇంకా ముక్కు మూసుకునే వాళ్ళని చూసాం కానీ కళ్ళు మూసుకొని తినే వాళ్ళని ఎవరు చూడలేదు. సేఫ్టీ ఇంపార్టెంట్. సో చాలు ఆపండి, ఆఫ్ తిన్నారు కదా ఇంకా చాలు. అమ్మా సో ఫ్రెండ్స్ చూసారు కదా, యాక్చువల్గా బావా ఎలా ఉంది కారం? బా చాలా బాగుంది. బాగుందా? బాగుందంటే చాలా ఘోరంగా ఉంది కారం. యా, ఎందుకు ఉందంటే నాకు ఇంతకు ముందు వీడియోలో ఏం జరిగిందంటే చాలా కారం అనిపించింది అనమాట. సో అందుకు మీకు కూడా కారం అనిపిస్తుంది ఇప్పుడు. నాకు కారం తింటే కారం అనిపించకపోతే ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు నా మీద అప్పుడు ప్రాంక్ చేశారు, ఇప్పుడు నేను మీ మీద ప్రాంక్ చేశాను. ఏం చేసినావు? సర్ప్రైజ్ మీ. ఈ సర్ప్రైజ్ మీ కాస్త మీరు సర్ప్రైజ్ అయ్యేలా చేసింది. ఎలా అంటే మీరు బ్లైండ్ ఫోల్స్ పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు. ఇది ప్రాంక్ ఆన్ మై హస్బెండ్. ఓకే, కాకపోతే దీన్ని మనం రివెంజ్ ప్రాంక్. యాక్చువల్లీ మేము హ్యాపీగా తింటుంటే అందులో కారం కలిపేసి ఎలా చేశారండి. అందుకే ఇప్పుడు నేను కూడా రివెంజ్ ప్రాంక్. ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది హస్బెండ్ గారు? చెప్పండి, స్పందించండి. చాలా ఘోరంగా ఉంది నాకైతే. ఓకే, ఏదోలా ఉంది ఈ కారం తిన్నాక కూడా. అరే నాకైనా అసలు డౌట్ రాలేదు, ఎందుకంటే ఇది స్పూన్తో తిన్నాం కదా, అందుకే అందేమో స్పూన్స్తో తినాలని చెప్పి. మళ్ళీ టాస్క్ పెట్టానంటే చేత్తో తెలిసిపోద్ది కదా స్పర్శ. సో అందుకే ఇది మొత్తం నేనే అండ్ ఇది ఆర్డర్ చేశాను. నాకు అసలు దొరకట్లేదు, ఒక్కొక్కసారి నాకు తింటుంటే దొరకట్లేదు. చూసారు కదా మీరు, నాకు కొన్నిసార్లు దొరకలేదు. ఒకసారి అయితే ఇక్కడ పెట్టినా ఇట్లాంటిసరికి నాకు అర్థం కాలేదు. సో ఎలా ఉంది ప్రాంక్? అయితే మనం ఓడిపోలేదు అన్నమాట. ప్రాంక్ అయ్యారు, మనల్ని మోసం చేసి మనల్ని ఓడించారు. లాస్ట్ టైం మీరు ఎలాగా మోసం చేసి ఓడించారు, ఇప్పుడు కూడా అంతే. దిస్ ఇస్ కాల్డ్ ప్రాంక్, రివెంజ్ ప్రాంక్. అండ్ థ్యాంక్స్ ఫర్ 100+ సబ్స్క్రైబర్స్. మాది ఇలానే ఉంటుంది, ఇంకా ఫన్నీ ఛాలెంజెస్, ఫన్నీ వీడియోస్ రాబోతున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. ఆ గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా నొక్కండి. చలో, అందరికీ నమస్కారం. సైనింగ్ ఆఫ్.